ఒక్కోసారి మనకి తెలియకుండానే మన మాట వేరే రకంగా మారిపోయి మొత్తం ఊరంతా చుట్టబెట్టేస్తుందంటండి. పూర్వం లేదు ఆ ప్రమాదం. ఇప్పుడున్నదండి. ఎందుకంటే ఇప్పుడు బాగా తెలివితేటలు ఎక్కువైపోయినాయి అన్నమాట జనాలకి. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మొన్న నేను అమెజాన్లో ఈ శారీ తీసుకున్నానండి, బాగుంది. కలంకారీ మంగళగిరి కలంకారీ శారీస్ మేమందరం తీసుకున్నాం కదా, అదే డిజైన్లో నాకు అమెజాన్లో ఈ శారీ దొరికింది, బాగుంది అని చెప్పి నేను వీడియో పెడితే మన వాళ్ళేమో అమ్మ అది అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చింది అని చెప్పారు. ఏమంటే నేను ఎంచి సెలెక్షన్ చేసి ఆర్డర్ పెడతాను, నా సెలెక్షన్ బాగుంటుంది అనటానికి నిదర్శనం ఇదే అండి. అదే అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చిందమ్మా అని పెట్టారు. నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా చూస్తూ ఉంటాను అనమాట అండి. అదే శారీ అంటే మనకి 2-3 పేజీల్లో కూడా ఉంటాయి, 2-3 బ్రాండ్స్లో కూడా ఉంటాయి అన్నమాట. అమెజాన్లోనే ఇదిగో మళ్ళీ నాకు దొరికింది. ఇందులో అయితే చాలా కలర్స్ కూడా ఉన్నాయండి. ఆ కలర్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ శారీ లింక్ ఇచ్చాను అనుకోండి, ఈ శారీ దిగువకి వెళ్తే ఆ రౌండ్ సర్కిల్స్ ఉన్నాయి చూడండి, ఆ సర్కిల్స్లో రకరకాల రంగులు కూడా ఉంటాయి అన్నమాట. మీకు లేని కలర్ ఏదన్నా ఉంటే అది సెలెక్ట్ చేసి తెప్పించుకోవచ్చు. ఎందుకంటే ఇవి పెద్ద కాస్ట్లీ, బాగా ఎక్కువ ప్రైజీగా ఉన్నాయి అనుకోండి, మనం ఆచితూచి అమ్మో అని జాగ్రత్తగా కొనుక్కుంటాం. మన ఇష్టమైంది ఏదన్నా ఒక కలర్ కట్టంది ఏదన్నా ఉందనుకోండి, సపోజ్ వైలెట్, అబ్బాపలే బాగుంది వైలెట్ అని అనుకుంటే వైలెట్ శారీ ఆర్డర్ చేసుకోవచ్చు. ఎల్లో బాగున్నది, ఇదైతే నేను వైట్ తెప్పించాను కదా, ఇవి ఉన్నాయి అని చెప్పి మీకు లింకులు ఇస్తున్నా. అట్లానే కలంకారీ డిజైన్స్లో 2-3 వెరైటీస్ కూడా కనిపించినాయి అండి. అవన్నీ కూడా చాలా బాగున్నాయి. నేను కూడా ఇంకో 2 ఆర్డర్ పెట్టాను అనమాట. ఎందుకంటే ఎవరికన్నా పెట్టడానికైనా ఇవి పనిచేస్తాయి కదా. మనం ఎవరికన్నా శారీ పెట్టేటప్పుడు కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉండేది, వాళ్ళు రెగ్యులర్గా కొనుక్కొని మోడలు పెట్టామనుకోండి బాగా హ్యాపీ ఫీల్ అవుతారు. సాధారణంగా ఈ పెట్టుబడి చీరలన్నీ ఎలా ఉంటాయో తెలుసా అండి? మనకి ఎవరో పెడితే అవి మనం కట్టకుండా పక్కన పెడతాం చూడండి, ఇంటికి వచ్చిన వాళ్ళకి అవి పెడతా ఉంటాం కదా సాధారణంగా. పూర్వం నేను కూడా అంతే అండి. ఇప్పుడైతే అలా కాదండి, నేను నిజంగా చెప్తున్నా. ఇప్పుడైతే సెలెక్ట్ చేసి మంచి చీరలు అని అన్నప్పుడు ఎక్కువ కొనే పక్కన పెడుతూ ఉన్నాను. మన ఇంటికి ఎవరో ఒకళ్ళు, మాకు రిలేటివ్స్ ఎక్కువ అండి, వస్తూ ఉంటారనమాట. చీర పెట్టాలన్నప్పుడు మంచిది తీసి పెడుతూ ఉన్నాను అనమాట. ఎందుకంటే నా సెలెక్షన్ అంటే ఇష్టం అండి అందరికీను. అలాగా ఎతికినప్పుడు ఈ శారీ కనిపిస్తే ఇది పెట్టాను కదా లింక్, ఇది ఇలా వచ్చింది కదా పైన. వేరే దాంట్లో కూడా వెతికాను, ఉన్నాయి కలర్స్. మీకు ఏది కావాలంటే అది ఆర్డర్ చేసి తెప్పించుకోండి, ఓకేనా అండి? అలానే ఏమంటే రకరకాల ఏయో ఒకటి ఇలా వెతికేటప్పుడు నాకు ఏయో కనిపిస్తూ ఉంటాయి, అవి ఆర్డర్ పెడుతూ ఉంటా. సాధారణంగా కిచెన్లోకి ఈ ఏమి నాప్కిన్స్, పేపర్ నాప్కిన్సే కానీ వాషబుల్ అనమాట అండి. ఇవి ఇట్లా దీన్ని తడి చేసి గ్యాస్ కట్టు అయ్యి తుడిచేసుకుని మళ్ళీ ఉతికి ఆరేసుకున్నా మళ్ళీ పనిచేస్తుంది అనమాట. ఈ వాషబుల్ ఇవి కూడా పెట్టాను అనమాట. సరే, ఎప్పుడు అయితే గ్యాస్ కట్టు పక్కన ఇలా పెట్టేస్తాను. అది గ్యాస్ కట్టు పక్కన ఇట్లా పెట్టి కావాల్సినప్పుడు ఒక్కొక్కటి చింపుకుంటూ ఉంటాను రోజు కూడా. అయితే నాకు ఈ స్టాండ్ కూడా కనిపించింది అనమాట. అరే, ఈ స్టాండ్ ఉంటే బెటర్ కదా అని చెప్పి ఇది కూడా ఆర్డర్ చేశాను అనమాట. వచ్చింది చూడండి, ఏం లేదు, ఇందులోకి ఇట్లా వేసి ఉంచటమే. ఇది అయిపోయిన తర్వాత అది అట్లా అనమాట. ఈ బాగా యూస్ఫుల్ అండి. మీరు ఎవరన్నా కావాలంటే తెప్పించుకోండి, లింక్ ఇస్తాను. చాలా బాగా ఉపయోగపడతాయి అండి. చక్కగా మన గ్యాస్ కట్ కూడా సర్ఫేస్ నున్నగా ఉంటుంది కదా, గ్యాస్ గట్టు, గ్యాస్ పొయ్యి అంతా కూడా. ఇది వెట్ చేసి తుడిస్తే భలే నీట్గా వచ్చేస్తుంది. ఏమన్నా కింద కాఫీ అటువంటి ఏమన్నా పడినా కూడా దీంతో వెట్ చేసి తుడిచేసేస్తే భలే పోతుందండి. అందుకని అంటున్నాను, నాకు ఈ అయిపోతుంది అనగా మళ్ళీ ఆర్డర్ పెడుతూ ఉంటాను. ఇంతకుముందు కూడా చూపించాను మీకు. ఇవి పెట్టుకోండి ఆర్డరు, పెద్ద ప్రైస్ ఏముండదు, 2 కలిపి 200 చిల్లర అంతే అండి. కానీ చాలా నాప్కిన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను తింపాను కదా, అలాంటి నాప్కిన్స్ చాలా ఉంటాయి. అట్లానే ఆ నాప్కిన్ వేసుకోవటానికి
ఇది కూడా బాగుంది అని చెప్పి అప్పుడొకటండి నాకు నచ్చినవి ఆర్డర్ చేసి ఇంటి కోసం సామాన్లు తెప్పిస్తూ ఉంటాను. ఒక విధంగా తక్కువే తీసుకుంటానండి. ఎందుకంటే మేము ఇల్లు కొద్దిగా ఖాళీగా ఉంచుకోవటానికే ప్రిఫర్ చేస్తున్నాము. ఫర్నిచర్తో నింపేయదలుచుకోలేదండి. ఇటు తిరిగి సోఫాలు మార్చాలి, దానికి ఎప్పుడు ముహూర్తం దొరుకుద్దో నాకు అర్థం కావట్లేదు. ఏమండి ఈ కవర్లు వేసానా, ఇవి కూడా అమెజాన్లోనే తెప్పించాను. మా వారు మా మరిది గారు గోల పెట్టేస్తారు. ఎందుకో తెలుసా అండి, స్పెట్స్ ఫోన్లు ఇలా సోఫాల్లో పెట్టే అలవాటు కదా మనందరికీ. నేను కూడా ఈ బ్లాక్ డిజైన్లో అవి కలిసిపోయి కనపడవండి. ఇది ఎక్కడుంది అని చెప్పి ఇలా ఎత్తుక్కుంటూ ఉంటాం అనమాట. అందుకని లైట్ కలర్ ఏదన్నా పెట్టు అని అంటున్నారు. నాకు మంచి డిజైన్ ఏమీ కనపడలేదు, వెతికి పెట్టాలన్నమాట అండి. కానీ భలే మన్నుతున్నాయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి మిషన్లో వేసేస్తే వాష్ అయిపోతున్నాయి కదా, మళ్ళీ చక్కగా వేసేసుకోవచ్చు, సాగుతాయి అన్నమాట. ఒకటి సోఫాకి, రెండేమో చైర్స్కి ఉన్నది. మీరేమో ఈ లింక్ అడుగుతారు. ఈ లింకు దీని మీద రిమోట్ కానీ ఫోన్లు కానీ కళ్ళజోడు కానీ ఏమున్నా కనపడదండి. దీనికన్నా లైట్ కలర్ ఏదన్నా ప్రిఫర్ చేయటం బెటర్ అని అనిపిస్తుంది. అంటే మరీ లైట్ కలర్ అంటే లైట్ త్వరగా మాసిపోతుందిలేండి. కొంచెం ఏదన్నా డిజైన్ ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఇట్లా ఏదన్నా అవసరమైనవి అటువంటివి నేను వెతుకుతూ ఉంటాను అనమాట. చెప్పాను కండి, అమెజాన్లో మనకి టైంపాస్ ఏంటి అని అంటే అలా చూస్తూ ఉంటే రకరకాల వస్తువులన్నీ కనిపిస్తూ ఉంటాయి. నిజానికి ఈ నాప్కిన్సే ఉన్నాయి, మనకి తెలియదు కదండి ఇటువంటి. ఒకవేళ ఇక్కడ షాప్కి వెళ్ళి కొనుక్కోవాలనుకోండి, ఏమని అడుగుతాము, ఎక్కడ ఎంత ఉంటాయో తెలియదు, ఏంటో తెలియదు. ఇక్కడ ఒకసారి రిలయన్స్లో చూశానండి, ఎక్కువ ప్రైస్ ఉన్నాయి, కొనలేదు. అమెజాన్లో తక్కువ ఉన్నాయి కానీ అమెజాన్లో ఆర్డర్ పెట్టా. అట్లానే ఈ స్టాండ్ అనుకోండి, ఇందులో ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి కానీ ఇది పెట్టాను అనమాట. బాగుంది. దీనికి ఇట్లా వేసుకుంటే బాగుంటుందని, అలానే నా ఖాళీ టైంని అలా అమెజాన్లో విండో షాపింగ్ చేస్తూ గడుపుతాను అనమాట. మీకు కూడా చెప్తూ ఉంటాను కదా, ఉచిత సలహా అంటారు చూడండి. మన పెద్దలు అంటారులేండి, తాచెడ్డ కోతి వనమంతా చెడిచింది అని చెప్పి అంటారు. అంటే అలా అని కాదులేండి, నేను ఎప్పుడు చెప్పే మాట అండి, ఊసుపోక కబుర్లు చెప్పి ఫోన్లు చెప్పి ఇదివరకులాగా కాదు కదండి. ఒక మాట చెప్తే దానికి 100 పీలికలు లాగుతున్నారు. ఏదో కోడిగుడ్డుకి ఏకలు లాగుతారు అంటారు చూడండి. అంటే మాట్లాడేవాళ్ళు కూడా ఎలా ఉంటుందంటే ఫిల్టర్స్ ఉంటాయి అన్నమాట. మనతో మాట్లాడిస్తారు, థర్డ్ పార్టీ గురించి మనతో మాట్లాడిస్తారు. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి కేవలం మనం అన్నవి మాత్రమే వాళ్ళకి మోస్తారనమాట. వాళ్ళు ఆ టాపిక్ తెచ్చి మన చేత మాట్లాడించిన ఇవన్నీ కూడా ఏమీ ఉండవు. ఇలాగన్నారు మిమ్మల్ని అని ఇట్లా వస్తూ ఉంటాయి అన్నమాట. పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో, ఎక్కువ మంది ఉన్న ఫ్యామిలీస్లో ఈ సర్వసాధారణం. ఎందుకంటే పూర్వం ఇలా ఉండేవి కాదండి రోజులు. ఇప్పుడు ఆ చెప్పుడు మాటల మీదే బాగా నడుస్తున్నాయి. నేను ఇలా అంటున్నానని మరోలాగా అనుకోకండి, కేవలం రోజులన్నీ కూడా చెప్పుడు మాటల మీదే నడుస్తున్నాయండి. అందుకనే వీలైనంత మాట్లాడటం తగ్గించేయండి. తగ్గించేసి చక్కగా మన టైంని మనకి నచ్చినట్టు క్వాలిటీ టైంని మెయింటైన్ చేద్దామండి. భగవంతుడిని చక్కగా మనకి నచ్చిన రీతిలో పూజ చేసుకోవటం, మనకి నచ్చిన అంత వండుకుని తినటం, మనకి నచ్చినవి ఏయో టీవీలో చూడటం, మనకి నచ్చినవన్నీ ఫోన్లో చూడటం. ఇట్లా యాప్స్ ఉన్నాయి కదా, అమెజాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని చక్కగా చూస్తే విండో షాపింగ్లో ఎన్ని మోడల్సో అండి, ఎన్ని రకరకాల సామాన్లు కనిపిస్తూ ఉంటాయి. నేనైతే భలే సరదా పడుతూ ఉంటానండి. ఓహో, ఇటువంటి సామాన్లు ఉన్నాయి అన్నమాట, మనకు తెలియదు అని అనుకుంటాను. అంత ఎందుకండి, నేను మా బెడ్రూమ్లో మా మరిది గారు నాకు చైరును ఎదర టీపాయ్ లాంటిది గిఫ్ట్ చేశారని చెప్పాను కదా, అది ఆయన అమెజాన్లోనే సెర్చ్ చేసుకున్నారు. ఇక్కడ నేను పెద్ద షాప్కి వెళ్ళానండి, ఒక చైర్ ఒక్కటే 20,000 ఉన్నది. చైర్, ఓన్లీ చైరు. అది కూడా అంతేమీ నాకు నచ్చలేదు. ఇది ఎంతండి, మా రూమ్లో ఉన్న చైరును కాళ్ళు పెట్టుకునేది ఓటోమని అంటారు, అది 2 కలిపి నాకు 15,000 చిల్లరకి అనుకుంటా తెప్పించారు. చాలా బాగున్నది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అట్లా అనమాట అండి. అందుకనే నేను అమెజాన్లో షాపింగ్ని చాలా ఎంజాయ్ చేస్తానండి. అలానే అమెజాన్లో మనకి సేల్ ఇటువంటి నడిచేటప్పుడు ఒక్కోసారి ఈ శారీస్ అవి తక్కువ ప్రైస్లో కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని మీరు వీలైనప్పుడు ఎప్పుడన్నా చూస్తూ ఉండండి. ఓకేనా అండి. మొదట్లో ఇది చూసినప్పుడు 1200 ఉన్నది, నెక్స్ట్ 999 ఉన్నది.
నేను 999కే పెట్టా, అంటే రూపాయి తక్కువ 1000 రూపాయలకి పెట్టాను అనమాట. ఆ లింకే మీకు ఇచ్చాను. ఇది మన వాళ్ళు పెట్టారు, అమ్మ 1800 2000 ఉన్నదమ్మా అంటే నేను చూశానండి కొన్ని చోట్ల అలా కూడా ఉన్నది కొన్ని లింకుల్లో. అంతది వేస్ట్లేండి. ఎందుకంటే క్వాలిటీని బట్టే కదా మనం పైసలు ఇచ్చేది. ఈ క్వాలిటీకి 1000 సరిపోతుంది. అందుకని అనమాట అండి, నాకు బాగా నచ్చితేనే అండి ఇది బాగుంటుంది, క్వాలిటీ బాగున్నది, డిజైన్ బాగుంది, ఇది డిఫరెంట్గా ఉంది, డిజైన్ బయట కనిపించదు అంటేనే మీకు లింక్ ఇస్తాను అనమాట. అట్లానే కాటన్ చీరలు కూడా అండి ఎంత బాగా మన్నుతున్నాయో కొన్ని చీరలు తీసి అందరికి పంచి పెడుతూ ఉన్నాను అనమాట పని వాళ్ళకి. మొన్న ఆ పని చేసే అబ్బాయి ఒక అతను అడిగాడు, నరసమ్మ కూతురు డెలివరీ అవుతుంది అని అన్నది, నరసమ్మ కూతురికి అడిగింది, అట్లాగనమాట. ఇక ఇవైతే అండి తుక్కు కింద వాడేస్తూ ఉంటానండి నేను, నిజంగా చెప్తున్నాను. కాటన్స్, కలంకారీ కాటన్స్ అంటే నాకు అంత పిచ్చి అనమాట. ఇప్పుడంతా కలంకారీ ట్రెండ్ నడుస్తుంది కదా, అందుకనే ఈసారి లింక్స్ అన్నీ కూడా నేను ఇస్తున్నాను. అడుగున బోల్డ్ అన్ని రంగులు ఉంటాయి. ఒకవేళ మీకు ఇంకేదన్నా కలర్ కావాలన్నా కూడా తెప్పించుకోండి, ఎనీ కలర్ బాగానే ఉంటుంది. ఓకేనా అండి. ఇగో ఏయో వింతైన వస్తువులు అంటారు చూడండి, ఏ వింతైన వస్తువులను ఏయో తెప్పించుకోవటం అంటే చాలామంది తెలిసే ఉంటుందిలేండి. నాకు తెలియక నేను ఆశ్చర్యపోతూ ఉంటాను, అరే ఇలాంటివి కూడా ఉన్నాయా, ఇదే అసలు నాకు ఆశ్చర్యం. అంటే మళ్ళీ దీన్ని వేసుకోవటానికి ఓ స్టాండు అని చెప్పి మా వారు నేను నవ్వుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా అండి. ఎవరన్నా మొన్న ఈ శారీ తెప్పించుకోకుండా మిస్ అయి ఉంటే కనుక ఇప్పుడు తెప్పించుకోండి, లింకులు ఇస్తున్నాను. ఓకేనా అండి. మనకి అమెజాన్లో సిఓడి ఆప్షన్ ఉంటుంది, రిటర్ను ఎక్స్చేంజ్ రెండు కూడా ఉంటాయి. కాబట్టి ఇన్ కేస్ మనకి మరీ నచ్చలేదు అంటే వెంటనే రిటర్న్ పెట్టుకోండి. ఓకేనా అండి. ఆ రిటర్న్కి కూడా టైం ఉంటుందన్నమాట, ఒక 1 వీక్ అట్లా ఉంటుంది. ఓకే, మీరు ఎందుకంటే రిటర్న్ పెడితే మరుసటి రోజే వచ్చేసేస్తారండి. రిటర్న్ పాలసీ కూడా చాలా బాగుంటుందండి అమెజాన్లో. ఎట్లయినా మనకి రిటర్న్ పాలసీ ఇవన్నీ కూడా మనీ కూడా టక్ మనీ వచ్చేస్తాయి. మన వాళ్ళు ఎవరు మనీ పడలేదమ్మా నాకు అని అన్నారు. మీరు రిటర్న్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన ప్యాక్స్, ట్యాగ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ఉంచండి, అంతే. ఓకేనా అండి. అలా ట్యాగ్లు అవి లేకుండా మీరు రిటర్న్ చేస్తే మనీ దేనికని వేస్తారు, అలా అనమాట. వాళ్ళు కంపల్సరీ అందులో కూడా ఉంటుంది, వాళ్ళ గైడ్లైన్స్లో కూడా ఉంటుంది. సో ట్యాగ్స్ అయితే కంపల్సరీ తీయకుండా ఉంచుకోండి. అంతా బాగా నచ్చింది అన్న తర్వాతే తీయండి. ఓకేనా అండి. ఇక ఈరోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి.